ముందుగా జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా ఆత్మ ప్రణామాలు. మహావతార్ బాబాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అర్ధనారీశ్వరుడికి నా ఆత్మ ప్రణామాలండి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామాలు. నాకు చదువు నేర్పిన గురువులకు నా ఆత్మ ప్రణామాలు. ఎంతటి అద్భుతమైన జ్ఞాన సంపదను అందించిన మన గురుదేవులైన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా ఆత్మ ప్రణామాలండి. ఈ జూమ్ సెషన్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు సూర్యకుమారి అండి. ఆహ్, నేను ధ్యానంలోకి 2008లో వచ్చానండి. ఆ 2008లో ధ్యానంలోకి రావడానికి ఒక్క కారణం నాకు నడుము నొప్పి అయిందండి నిజంగా. ఎందుకంటే ఆ నడుము నొప్పి రాకపోతే అసలు నాకు ధ్యానం అంటే తెలీదు. కానీ ఆ ధ్యానంలోకి రావడానికి నాకు వచ్చిన ఆ నడుము నొప్పికి కృతజ్ఞతలండి నిజంగాను. లేదంటే అక్కడే చిన్న పిల్లలతోటి మిషన్ కుట్టుకుంటూ అక్కడే ఉండిపోయేదాన్ని. ఆ స్థితిలో ఏమీ తెలియని స్థితిలో అండి నాకు చాలా పూజలంటే ఇష్టం. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అంటే చాలా ఇష్టమండి. హ్మ్. నాకు చాలా ఇష్టం. ఈ పూజలు చేసుకోవడం, చక్కగా ఇల్లు చక్కబెట్టుకోవడం, చక్కగా దీపారాధన చేసుకోవడం, పిల్లలు స్కూలుకి తీసుకెళ్ళడం, ప్రైవేట్ చెప్పుకోవడం ఇవన్నీ చాలా ఇష్టమనమాట. అలా చేసుకుంటే ఉండేదాన్నండి. ఆ సమయంలో చిన్ని చిన్ని పిల్లలనమాటండి. నాకిద్దరు అబ్బాయిలు. ఎల్‌కేజీ, నర్సరీ పిల్లలిద్దరు. వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఉండే సమయంలో బాగా ఇంకా మంచం మీద నుంచి లేవలేని స్థితిలో వెన్నుపూస నొప్పొచ్చిందండి నాకు. ఆ వెన్నుపూస నొప్పికి ఇంకా రాజమండ్రిలో ఉండే హాస్పిటల్స్ అన్నీ తిరిగామండి. తరువాత చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా తిరిగినా ఎక్కడా నడుము నొప్పి తగ్గలేదండి. ఎక్కడికి వెళ్ళినా మందులు రాసేసేవారు. ఇంత లిస్ట్‌లో మందులు రాసేసేవారు. ఈసీజీలు, ఎంఆర్ఐ స్కానింగ్‌లు తీసేసేవారు. తీసి ఆ! ఎంఆర్ఐ స్కానింగ్ తీసాను. నీకు వెన్నుపూస నొప్పి అమ్మ, పూస గ్యాపొచ్చేసింది. వెంటనే మేజర్ ఆపరేషన్ చేయాలనేవారండి. మేజర్ ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా భయమనమాట. అంటే చిన్న చిన్న పిల్లలు మళ్ళీ తగ్గుతుందా లేదా? ఎలా ఉంది ఈ పరిస్థితి అని. కానీ ఒక్కసారండి. ఒకసారి సౌండ్ కొంచెం ఎక్కువ రావాలండి. సౌండ్ లేదు. సౌండ్ బాగా హ్మ్. ఓకేనండి. హ్మ్. ఆ సమయంలో నాకు ఇంక ఏం చేయాలో తోచేది కాదండి. అలాగా మంచం మీదే అలా పడుకునుండేదాన్ని. ఈ పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు ఎలాగా నేను ఎంతో మందిని నేను దేవుళ్ళని కోరుకునేదాన్ని. ఇంతమంది మాస్టర్స్ నేను ఏంటంటే దేవుళ్ళకి పూజలు చేశాను. ఇన్ని స్తోత్రాలు చదివాను. ఇన్ని నామాలు జపించుకునేదాన్ని. కానీ ఏంటి నా పరిస్థితేంటి? నేనిలా ఉండిపోతే నా పిల్లలేమైపోతారు? నా భర్త ఏమైపోతారని చాలా వేదన పడేదాన్నండి. అలా వేదన పడే సమయంలో నాకు అనిపించిందండి. నాకు ఈ అంటే ఇంక హాస్పిటల్లన్నీ తిరిగేశాను. తిరిగేసిన తర్వాత ఆ మందులకి ఒళ్ళంతా కూడా ఎర్రగా అయిపోయండి. ఎలాగా నాకేమీ తెలియడం లేదు. ఆహ్, ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను చచ్చిపోతే నా పిల్లలేమైపోతారని వేదన పెట్టుకునండి, మనసులో పడుకుని అనుకునేదాన్నండి. నేను నాకు ఎవరైనా సరే, ఎవరైనా ఒక గురువొచ్చి ఏదైనా చెప్పి నాకు ఏదైనా చెప్పి నా నడుము నొప్పి తగ్గిస్తే అప్పుడు అక్కడికి ఎళ్ళిపోతాను నేను. ఆయన అది ఏం చెప్తే అది నేను చేస్తాను అని అనుకున్నానండి. అనుకుంటే ఒక ఇంక సూర్య గ్లోబల్ ఇక్కడికి ఇంక మొత్తానికండి ఇంక తగ్గలేని పరిస్థితుల్లో నేను వెళ్ళేటప్పటికి ఇంక నా ఆలోచన అలా ఉండిపోయి, ఇంకా ఏం చేయాలో తోచలేని స్థితిలో
మొత్తం కాకినాడ అపోలో హాస్పిటల్‌లో మేజర్ ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమైపోయానండి. అక్కడికి అక్కడికి వెళ్ళే ముందు ఒక వారం రోజుల ముందు మా వారు ఓఎన్‌జీసీలో డ్రైవర్‌గా చేసేవారండి. వాళ్ళ ఆఫీసర్ దగ్గర లీవ్ తీసుకోవడానికి వెళ్లారంటండి. మా మిసెస్‌కి నడుము నొప్పొచ్చిందండి. తగ్గట్లేదు ఎన్ని మందులు వాడినా. కొంచెం ఆపరేషన్ చేయడానికి లీవ్ కావాలండి. చేయించడానికి తీసుకెళ్తున్నామంటే, వారు చెప్పారంటండి. అమ్మా మేము ఇక్కడికి ఇది మీకు అంత నడుము నొప్పి అంటున్నారు. కాళ్ళు, చేతులు అసలు పని చేయట్లేదంటున్నారు. మేమొకటి చెప్తాము. 2, 3 రోజులు తీసుకొస్తే అది మీకు తెలుస్తుందో లేదో చక్కగా మె అది మెడిటేషన్ అమ్మా అది. అది చేస్తే తప్పకుండా తగ్గుతుందని చెప్పారండి. తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మా వారిని, నన్ను కూడా కూర్చోబెట్టండి ధ్యానం చేయించారు. అక్కడ కూర్చున్నంత సేపు చాలా బావుండేదండి. ప్రాణక హీలింగ్ అని తీసుకెళ్లారండి. అక్కడికి గంటకి రూ. 100 తీసుకునేవారు. కానీ ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నంత సేపు ఒక వైబ్రేషన్ ఉండేదండి. ఒక వైబ్రేషను ఒక అక్కడ ఆరాలో ఉన్నంత సేపు బాగుండేది. మళ్ళీ ఇంటికొచ్చేటప్పటికి బాధ ఎక్కువైపోయేది. ఇంక తట్టుకోలేక కాకినాడ వెళ్దామనేసని మా అమ్మగారిది గొల్లల మావిడాడండి. మా వారు తీసుకెళ్ళి మా అమ్మగారి ఇంటి దగ్గర అప్పచెప్పారు. మా నేను నన్ను తీసుకెళ్ళడానికి మా అన్నయ్య, మా అమ్మ సిద్ధమయ్యారండి. కానీ ఆ రోజు నాకంటే ఇప్పుడు అనిపిస్తుందండి. ఎంత తపనతో మనం గురువు మీద ఆర్తితో ఉంటాము. ఇది గత జన్మల సంబంధం అనమాటండి. నిజంగా ఈ గత జన్మల సంబంధం వల్ల గురువును వెతుక్కుంటూ మనం ఉంటే శిష్యుల్ని వెతుక్కుంటూ కూడా గురువులుంటారనమాట. ఆ సమయంలో ధ్యానం అంటే తెలీదు. పిరమిడ్ అంటే తెలీదండి. కానీ ఆ సమయంలో గండ్రేడులో చిన్న పిరమిడ్ కట్టారంటండి ఒక చౌదరి గారు. మాకు చిన్నప్పటి నుంచి ఆ వీధిలో తిరిగినా మాకు అసలు బయటకు వచ్చేవాళ్ళం కాదు తెలీదు. అక్కడికి మా అమ్మగారి దగ్గరికి ఒక ఆవిడొచ్చి, "ఎవరో పెద్దాయన వస్తున్నారంటమ్మా. మీరు అక్కడికి రమ్మంటున్నారు. మన ఊర్లో ఉన్న జనాల్ని రమ్మంటున్నారు. ఒక పెద్దాయనొచ్చారంట వస్తారా లక్ష్మి గారని" మా అమ్మ దగ్గరికి ఒక ఆవిడొచ్చారండి. మా అమ్మగారి ఫ్రెండు. వస్తే మా అమ్మగారు పనిలో పడి, ఇప్పుడేంటిలెండి మా అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. రేపు మేమన్నీ ఏర్పాట్లలో ఉన్నాము అని మా అమ్మగారు ఏదో పని చేసుకుంటూ ఉంటే, అలా మంచం మీద పడి ఉన్నదాన్నండి నేను. మా అక్క నన్ను చూడ్డానికొచ్చిందండి. ఆ పక్క వీధిలోంచే. చూడ్డానికి వచ్చిన ఆవిడ, "అక్క మనిద్దరం ఎళ్దామా? ఎవరో పెద్దాయనొస్తున్నారంట కదా! మనం వెళ్దామా?" అంటే, నడుచుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళామండి. వెళ్తే ఆ వీధిలో అందరూ జెంట్సు చాలా మందున్నారు. ఆ టైంలో నిజంగా మనకి ఏంటంటే, అసలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితనమాటండి. అంటే బయటికెళ్ళినా కూడా ఎవరితో కూడా మాట్లాడేవాళ్ళం కాదు. కొంచెం అభిమానంతో ఉండేవాళ్ళమనమాట. అభిమానం, సిగ్గుతో ఎవరితో మాట్లాడకూడదు. తల వంచుకుని వెళ్ళడం, తల వంచుకుని వచ్చేయడం. ఆ సమయంలో ఏంటి ఇంత జనమున్నారు అనుకుంటూ లోనకి వెళ్ళామండి. కానీ ఆ గురువుగారి దగ్గరికెళ్ళిపోయి, ఆ గురువుగారితో ఫోటోలు తీయించుకున్నవి, ఆయన పిరమిడ్ ఓపెనింగ్‌కి వచ్చారంటండి. ఆ సంగతి తెలీదు. తర్వాత ఇంకొక సంవత్సరానికి గాని తెలీదు. ఆ గురువుగారితో ఫోటోలు తీయించుకున్నవి కూడా ఉన్నాయండి. కానీ అక్కడ నేను గురువుగారితో టచ్ అయ్యాను. నా వెన్నుపూస నొప్పితో అక్కడ గురువుగారిని టచ్ అయ్యాను. ఆ తరువాత అప్పుడుకి తెలీదు. ఆ వారం తర్వాతండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాము. హాస్పిటల్‌కి తీసుకెళ్తే అండి అక్కడ మేజర్ ఆపరేషన్ చేసేయాలి. వెంటనే పూస గ్యాపొచ్చేసిందమ్మా. ఇది సెట్ అయితే అవ్వచ్చు. లేకపోతే గనక మీరు అన్నీ మంచం మీదే. ఏ పని చేసుకోవడానికి వీలవ్వదు. బరువులెత్తకూడదు, బట్టలు ఉతకకూడదు. ఆహ్ మీరు ఎంత వరకు అయితే వంగనిస్తుందో, అంతవరకే స్ప్రింగ్ ముడేస్తాము. అది ఎంతవరకు వంగనిస్తుందో అంతవరకే వంగాలి. లేదంటే ఇంక తర్వాత వంగోవడానికి మీరు ప్రయత్నిస్తే మళ్ళీ పైనున్న పూసలు గ్యాపొచ్చేస్తాయని చెప్పారండి. అంటే ఇంకా ఏది చూసినా రిస్కే. ఏది చూసినా రిస్క్ లాగే ఉందండి. కానీ పోనీ మానేద్దాము, చేయించుకోవడం మానేద్దాం అంటే బాధ తట్టుకోలేకపోతున్నాను. కాలంతా లాగేసి గుణపంతో పోటు వేసేసినట్టుగా వచ్చేసేదండి. ఒక్క నిమిషం నుంచునుండలేకపోయేదాన్ని. నడవలేని పరిస్థితి. ఎవరైనా నడుస్తుంటే అనుకునేదాన్నండి, అబ్బా! వాళ్ళు ఎంత అదృష్టవంతులో చక్కగా నడుస్తున్నారు. నేనెప్పుడు నడుస్తానో అని చిన్న పిల్లలా ఆలోచించేదాన్నండి. ఆ సమయంలో ఇంకా వాళ్ళెన్ని చెప్పినా ఇంకా ఆపరేషన్ సిద్ధం చేయించుకుంటే తగ్గుతుందేమో అనే ఆలోచన.
అలా కూర్చునున్నామండి. మా అన్నయ్య, మా అమ్మగారు, నేను కూర్చునుంటే మమ్మల్ని చూసి మొత్తానికి రేపు పొద్దుట తెల్లవారుజామున 5 గంటలకి ఆపరేషన్ అన్నారు. మీకు రూమ్ అలాట్ చేస్తున్నానని చెప్పారండి. మొత్తం అన్నీ మళ్ళీ స్కానింగ్‌లు, రిపోర్ట్‌లు మొత్తం ఎంఆర్ఐ స్కానింగ్‌లు అన్నీ చేశారు. చేసి అలా పెట్టి మళ్ళీ మిమ్మల్ని పిలుస్తానమ్మా మీరు బయట కూర్చోండన్నారు. బయట కూర్చోండనేటప్పటికి నేను వెళ్ళండి అందరూ టీవీ చూస్తున్నారండి అక్కడ చైర్‌లో కూర్చొని. నేనైతే మేడ మెట్ల మీద కూర్చొని, నేనింకా అప్పుడు నిజంగా అప్పుడు ధ్యానం చేసిన ధ్యానం మరి చూడండి ఎంత గొప్పదో. అలా కూర్చునిపోయి నా మనసులో నేను సార్ నాకు ఎవరైనా ఒక మాస్టరొచ్చి ఈ ఆపరేషన్ ఆప్ చేస్తే బావుండును. ఈ ఆపరేషన్ ఆప్ చేసిన తర్వాత నా బిడ్డలని నేను వండి పెట్టుకోగలిగే శక్తినిచ్చిన గురువుగారికి నేను జన్మమంతా రుణపడి ఉంటాను. ఆయన ఏం చెప్తే ఆ మార్గంలోకెళ్ళిపోతాను అనుకుంటూ అలా కూర్చుండిపోయానండి మేడ మెట్ల మీద. కూర్చుండిపోతే ఆ సమయంలో 1:30కి మళ్ళీ డాక్టర్ గారు పిలిసి, "అమ్మా! నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నావా? లేదంటే మానేద్దాం అనుకుంటున్నావా?" అని అడిగారండి. అడిగితే నాకైతే ఆపరేషన్ చేయించుకోకుండా మందుల వల్ల తగ్గిపోతే బావుండనిపిస్తుందండి. నాకు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకెవ్వరు చూసేవాళ్ళు లేరండి. అమ్మ చూసినా, అత్తయ్య చూసినా ఒక 10 రోజులు చూస్తారు కదండీ! తర్వాత చేయలేరు కదా! అంటే, అప్పుడు వెంటనండి ఆ డాక్టర్ గారు చిరునవ్వుతో అన్నారండి, "అమ్మ నేను నా జీవితంలో ఎంతో మందిని చూసాను. ఎంతో మందికి పేషెంట్‌లకి ట్రీట్మెంట్ ఇచ్చాను. కానీ ఎందుకో నీకు ఆపరేషన్ చేయాలని అనిపించట్లేదమ్మా. నేను నా చెల్లి కనిపిస్తుంది నీలోని. ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో నేనే చెప్పలేకపోతున్నాను. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 3 రోజుల్లో నువ్వు ఇంటికెళ్ళిపో. నీకు ఏదనిపిస్తే అది చెయ్యి. నువ్వు అంతగా ఇంక నేను ఉండలేకపోతున్నాను. నేను బాధ తట్టుకోలేకపోతున్నాను. నా దగ్గరకొచ్చేస్తే నా పేషెంట్‌లందరిని పక్కన పెట్టుకొని, నేను నీకు ఆపరేషన్ చేసేస్తాను. ఇదిగో ఈ రిపోర్ట్‌లన్నీ నా దగ్గరే ఉంచుకుంటున్నాను. నువ్విప్పుడు మాత్రం ఇంటికెళ్ళిపో" అన్నారండి. అంటే వెంటనే ఇంకేం ఆలోచించలేదండి. ఎందుకు అంటున్నారు ఇంటికెళ్ళిపోమని అనేసి మా అన్నయ్య, అమ్మ అంటే ఆ పిల్లకి ఆపరేషన్ చేస్తే మంచం నుంచి పైకి లేస్తుందో లేదో తెలీదు. కానీ బాధ తగ్గుతుందేమో అని తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఇలా అన్నారో మా అన్నయ్య, మా అమ్మగారునండి, డాక్టర్ గారు ఇలా అంటున్నారు ఆపరేషన్ వద్దు 3 రోజులు చూసి రమ్మంటున్నారు. చిన్న ఇంటికెళ్ళిపోదాం ఏదండి ఏది చేస్తే అది చేద్దాం తీసుకెళ్ళిపోయారండి. మా అమ్మగారు, అన్నయ్య కూడా ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి తీసుకెళ్ళిపోతే అప్పటికి గొల్లల మామిడాడలోనంటండి పిరమిడ్ కట్టారంట. పిరమిడ్ పిరమిడ్ కట్టి అక్కడికి ఇంకా క్లాసులు కూడా స్టార్ట్ అవ్వలేదండి. తటపర్తి వీర్రాఘవ గారు 3 రోజుల క్లాసు పెట్టారంటండి. ఇంకా రేపెల్లుండిలో పెడుతున్నారు అని అక్కడ అనౌన్స్‌మెంట్ కూడా అంటే ఫస్ట్ టైమ్ కాబట్టి అప్పుడు ఆటో మీద అనౌన్స్‌మెంట్ చేశారంటండి. పాంప్లెట్లు పంచారంటండి. ఒక మాస్టారొస్తున్నారు అక్కడికి ధ్యానమంట, శ్వాస మీద ధ్యానమంట. ఆ ధ్యానం చేస్తే ఎలాంటి అనారోగ్యాలన్నా తగ్గుతాయంట. అక్కడికి అనారోగ్యం తగ్గుతుంది, మానసిక ప్రశాంతతొస్తుంది. ధ్యానం వల్ల ఎన్నో లాభాలంట. ఎవరో గురువుగారొచ్చి వస్తున్నారంట అని చెప్తే, ఇంకా అప్పుడు మా అమ్మగారు, అన్నయ్య అన్నారండి, "అమ్మ నువ్వు లాస్ట్ స్థితికొచ్చేసావు. డాక్టర్ గారు చూస్తే 3 రోజులు నీకు ఇంటికెళ్ళిపోమ్మని చెప్పారు. అదేదో ఇక్కడ తీసుకెళ్ళి ఆ పిరమిడ్‌లో పడేస్తాం నిన్ను. అక్కడ ఏదైనా ఇంక నీ ఇష్టం. ఆ 3 రోజులు అక్కడుండు. మేము మధ్య మధ్యలో వచ్చి చూస్తాం. నీకు ఏది ఇంకా తట్టుకోలేని స్థితిలో ఇక్కడి నుంచి ఎళ్ళిపోయి ఆపరేషన్ చేయించేస్తాం" అనేసండి తీసుకెళ్ళిపోయి మొత్తం పిరమిడ్‌లో ఆ మాస్టర్‌లకండి ముగ్గురు త్రిమూర్తుల్లాంటి మాస్టర్స్ ఉన్నారండి. వాళ్ళకి అప్పజెప్పి మా అమ్మాయిని మీకు అప్పజెప్తున్నాం. ఎలా ఉంటుందో పిరమిడ్‌లో కూర్చోబెడుతున్నామండి అంటే, ధ్యానం చేస్తే ప్రతీదీ తగ్గుతుందమ్మా. విశ్వాసంగా ఉండమనండి. కూర్చోలేని స్థితిలో ఉంది. పడుకోనన్నా చేసుకోవచ్చనండి ఆ పెద్దావిడ అన్నారండి. ఆ 3 ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక పెద్దావిడండి. అంటే తీసుకెళ్లారండి. జాయిన్ చేశారు. అప్పుడు తటపర్తి వీర్రాఘవ గారండి. మంచి స్ట్రిక్ట్‌గా ఉండేవారండి ఫస్ట్ రోజుల్లో. చాలా కోపం ఎక్కువండి సార్‌కి. ఆహ్, ఒక్క కూర్చున్న వాళ్ళు స్ట్రెయిట్‌గా అలా కూర్చొనుండడమే. మళ్ళీ అటు ఇటు చూసినా కూడా వాళ్ళు పిలిసి, "మాస్టర్ తిడతారమ్మా. మీరు ఎవరికి ఏ డౌటొచ్చినా కూడా అడగొద్దు. అడగమని చెప్తారు మాస్టర్. కానీ ఎవరికి ఏ డౌటొచ్చినా అడగొద్దు మీరు. ఎలా కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చోండని" అక్కడ ఉన్న రాధాకృష్ణ గారి మాస్టర్ చెప్పారండి. నేను వెళ్ళానండి. హాలంతా నిండిపోయింది. ఒక 150 మంది ఉంటారు. కూర్చున్నామండి కూర్చుంటే. నాకైతే కూర్చోలేని స్థితి. కాళ్ళు లాగేస్తుంది.
నడుముకి బెల్ట్ కట్టుకున్నాను. కుర్చీలో అటు ఇటు, అటు ఇటు ఆడుతూ అటు ఇటు తిరుగుతుంటే ఇక్కడ శరీరం కూర్చోనివ్వట్లేదు. అప్పుడు సార్ అలా కూర్చొని చూస్తూ ధ్యానం చేయిస్తూ చూస్తూ "అమ్మ నువ్వు కూర్చోలేను, కూర్చోలేను" అని అనుకుంటే, "కూర్చోలేవు. నీ శరీరం నేను కూర్చుంటాను. నా శరీరం సహకరించాలి" అని ప్రార్థించుకొని "కూర్చో అంతే" అన్నారండి గట్టిగా. అనేటప్పటికి కూర్చుండిపోయానండి. ఇప్పుడు ఆయన అలా కూర్చోబెట్టి 3 గంటలు ధ్యానం చేయించారు. ఆ 3 గంటలు కూడా ఇంక స్టిక్‌గా అలా కూర్చుండిపోయానండి. అలా కూర్చున్న టైంలో అక్కడ మొత్తం మాస్టర్స్ అండి ఎంత దయామయులో మనకి అప్పుడు రోజుల్లో ఏమీ తెలీదు. ఆ అనుభవాలని గాని, మాస్టర్స్ మన చుట్టూతా ఉన్నారని గాని, వారు మనల్ని ఎన్నుకుని ఇక్కడ ఒక అనారోగ్య రూపంలో ఒక మాస్టర్‌ని తయారు చేయడానికి అక్కడ వాళ్ళకన్ని పరీక్షలు పెడుతున్నారని గాని, ఆ పరీక్షల్లో మనం నెగ్గుతున్నామా? లేదా చతికిల పడిపోతున్నామా? అనేది కూడా మనకస్సల ఆ టైంలో ఏం తెలీదండి. కానీ అక్కడ మాస్టర్స్ మీద నమ్మకం ఉందా? లేదా? అది మాత్రం ఖచ్చితంగా నిజమండి. అలా కూర్చునేదాన్నండి. కూర్చునేటప్పటికి మాస్టర్స్ అండి అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు నా దగ్గర అలా నుంచునండి చెయ్యి చాపమనేవారండి. చేతుల్లో ఇలా చెయ్యి ఇలా భుజం మీద ఇలా పెట్టి చెయ్యి చాపు అనేవారండి ఎదురుగా వచ్చి. ఇలా చాపేదాన్ని. ఇలాగ నల్లగా ఉన్న కొన్ని గింజలు వేసి మింగేయి అనేవారండి. మింగేసేదాన్ని. ప్యూర్ వాటర్ తీసుకొచ్చి తాగేయి అనేవారండి. తాగేసేదాన్ని. అలా ఎన్ని గంటలు కూర్చుంటే అన్ని గంటలు అలాగా వాళ్ళు వచ్చి ఏవేవో ఇవ్వడం, వాటర్ తాగించడం అలా జరిగేది. కానీ తరువాత ధ్యానం చేస్తున్నాను కదా అనేసండి ఒకరోజైతే ఒకరోజు అయిపోయిందండి అలా. ఒక రోజంతా అలా కూర్చోగలిగానండి. ఇంకేమీ తెలియని స్థితి. ఇంకా శరీరం సహకరిస్తుంది కూర్చోవడానికి. రెండవ రోజైతేనండి కూర్చుని ఇంకా ఆ రోజు రెండవ రోజున బెల్ట్ తీసేసానండి. బెల్ట్ తీసేసి కూర్చోగలిగాను. ఆ కూర్చున్నప్పుడు ధ్యానం చేస్తున్నాను కదా అనేసండి శుభ్రంగా గాఢ నిద్రలోకెళ్ళిపోయాననమాట. ధ్యానమే కదా అనుకున్నాను. ధ్యానమే శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస 5 నిమిషాలు పెట్టి శుభ్రంగా ఎన్నాళ్ళకి రిలీఫొచ్చిందో చూడండి ఆ బాధ నుంచి. మత్తుగా ధ్యానం చేస్తున్నాను కదా! నిద్రలోకెళ్ళిపోతే ఎవరో మాస్టరొచ్చండి గట్టిగా భుజం లాగేశారనమాట. లాగేసేటప్పటికి కళ్ళు తెరిచి వెంటనే చూసి ఇదేంటి ఎవరు నన్ను లాగేశారు? ఎవరు నన్ను చూసి లాగేశారు? అని అనుకునేటప్పటికి ఆహ్, అందరూ ధ్యాన స్థితిలో కూర్చున్నారండి. ఆ సార్ గూడా తటపతి వీర్రాఘు గారు కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. చూసేటప్పటికి ఎవరు లేరు. ఎవరో వచ్చి నన్ను లేపేశారు అని అప్పుడు కూర్చున్నానండి ధ్యానంలో. కూర్చునేటప్పటికి కూర్చున్నదండి ఇప్పుడు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎరుకుతోనే ఉంటాను తప్ప ఎప్పుడు ఇంక నిద్రలోకి వెళ్ళననమాట. అంత గట్టిగా ఆ స్పర్శ తగిలిందండి గురువుగారి యొక్క స్పర్శ. అప్పుడు ఆహ్, అలా ధ్యానంలో కూర్చున్న బట్టి మొత్తం శరీరానికి అంతటికి హీలింగ్ జరిగిందండి. ఆ రెండవ రోజున చక్కగా కూర్చోగలిగాను. మూడవ రోజునండి మేడ మెట్లు ఎక్కి దిగగలిగాననమాటండి. భోజనానికి కిందకి దిగాలి. ఆ మేడ మెట్లు ఎక్కి ఓపికొచ్చింది. అక్కడ తగ్గిపోయిందన్న సంగతి కూడా తెలీదు. అంటే అక్కడ బాధొస్తేనే ఆ అవయవం యొక్క విలువ మనకు తెలుస్తుంది. అది గుర్తుంటుంది. కానీ అక్కడ నెమ్మదిగా తగ్గింది. చక్కగా అందరితో పాటు ధ్యానం చేసుకుంటున్నాను అని అలా అనుకున్నాను. చక్కగా నిద్ర పట్టేదండి రాత్రి టైంలో. అలా 3 రోజులకి చక్కగా తగ్గిందండి. ఇప్పుడు మా ఇంటికెళ్ళిపోతాను కదా! ఇప్పుడు మా వారికి నేనేం చెప్పాలి? అన్నయ్యకేం చెప్పాలి? అక్కకేం చెప్పాలి? ఏం చేయించారంటే ఏం తెలుస్తుందక్కడ? ఏం తెలీదని ఒక రూ. 20 పెట్టండి ఒక సీడీ అమ్ముతుంటే ఆధ్యాత్మిక శాస్త్రం పత్రి సార్‌ది ఆధ్యాత్మిక శాస్త్రం అనే చిన్న సీడీ అండి రూ. 20 అది కొనుక్కొని వెళ్ళాననమాట. మా వారడిగితే నాకిక్కడ ఇన్ని చెప్పారు మాస్టర్స్ 3 రోజుల నుంచి సబ్జెక్ట్ చెప్పారు, ధ్యానం చేయించారు. ధ్యానం ఒక్కటే చేయించారని చెప్పగలను గానీ, వారేం చెప్పారనేది నాకు తెలీదు అనేసి అది పట్టుకెళ్ళానండి. పట్టుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఎలా ఉందమ్మా? పర్లేదేంటి నీ మొహం చూస్తే కనిపిస్తున్నావు. నొప్పి తగ్గిందా ఏంటి? కొంచెం ఆనందంగా ఉన్నావు అని అడిగారండి మా వారు. అడిగితే మా అన్నయ్య తీసుకెళ్ళి దేబెట్టాడండి. తీసుకెళ్ళి దేబెడితే, "ఏవండీ ఏమో ఏదో చేయించారు అక్కడ తీసుకెళ్ళి. కానీ బావుంది. కాకపోతే ప్రతిరోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు 3 అవర్స్ ధ్యానం చేయమన్నారు. తెల్లవారుజామున ధ్యానం చేయమన్నారు. విడవకుండా చేయమన్నారు.
తర్వాత మాంసాహారం మానేయమన్నారు. మాంసాహారం మానితేనే తగ్గుతుందని చెప్పారండి అని చెప్పానండి. తర్వాత ఆ సీడీ పెట్టుకొని టీవీలో పెట్టారండి. ఇలా ఆ సీడీ టీవీలో పెట్టగానే పూర్తిగా అదంతా కూడా అండి వెలుగుతో నిండిపోయిందనమాట. ఇల్లంతా ఒక వెలుగుతో నిండిపోయి, గంటుందండి ఆ క్లాసు. మా వారు అక్కడే కూర్చుండిపోయి ఆ క్లాసంతా విన్నారండి. విని వెంటనే, "కుమారి ఇది ధ్యానం చేస్తే అందరికీ రోగాలన్నీ తగ్గుతాయంట. కానీ ఇది చాలా అద్భుతమంట. ఈ రోజు నుంచి నేను కూడా ధ్యానం చేసేస్తాను" అనేసండి ఆయన ఆ రోజే నిర్ణయించుకుని, ఆ రోజు నుంచి వారు, నేను క్ర క్రమం తప్పకుండా తెల్లవారుజామున లేసి ధ్యానం చేసేవాళ్ళం. మళ్ళీ పడుకునే ముందు సాయంత్రం చేసేవాళ్ళం. అలా నేను ధ్యానం చేస్తూ ఉంటే ఒక వారం, నెల రోజుల వరకు నేను మాంసాహారం తినేదాన్ని కాదు. మా వాళ్ళకి పెట్టేదాన్నండి. మా మా పిల్లలకి, మా అత్తయ్య గారికి, మా వారికి వండేదాన్ని. వండుతుంటే గుడ్లు కూర వండేటప్పుడు గుడ్లు వేపుతుంటే, గుడ్లు వేగినట్టు నా శరీరం అంతా వేగిపోయి మంటొచ్చేసేదండి. ఎందుకో తెలిసేది కాదు. ఇంకా వంటగదిలోకెళ్ళడం కూర ముట్టుకునేటప్పటికి ఒళ్ళంతా పొగ మంటలొచ్చేసి అవి ఎలా ఏగుతున్నాయో అలా ఏగిపోయినట్టు అనిపించేది. అయ్య బాబోయ్! ఏంటో నాకు తెలియట్లేదు అనేసి ఏవండీ నేను వండలేకపోతున్నానండి అని ఒకరోజు అన్నానండి. తరువాత ఒక సండే రోజునండి చికెన్ తెచ్చుకున్నారండి. చికెన్ తెచ్చుకుంటే అది వండుతున్నాననమాట. అది ఉడుకుతుంది. ఉడుకుతుంటే ఇక్కడ నా ఒళ్ళంతా ఉడికిపోయి పొగ మంటలొచ్చేసి ఒళ్ళు బ్యా కిచెన్‌లోంచి వచ్చేసండి బెడ్‌రూమ్‌లోకొచ్చేసి పడిపోయి, బాబోయ్! నాకు ఒళ్ళంతా నొప్పులొచ్చేస్తుంది, ఒళ్ళంతా నొప్పులొచ్చేస్తుందని గోల పెడుతుంటే, వంటగదిలోకెళ్ళి చూసండి అప్పుడు ఈయనన్నారండి, "నాదే తప్పు కుమారి ఆయన పత్రి సారంట కదా గురువుగారు, మీరు మాంసాహారం మానేయాలి, మాంసాహారం పాపాహారం అని అన్నారు. అది మానవులు తినే ఆహారం కాదు. అది క్రూర జంతువులు తినే ఆహారం. శాకాహారం తింటే ఆరోగ్యం కుదుటపడుతుంది. తరువాత మనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అద్భుతమైన కాంతితో ఉంటామని మాస్టర్ చెప్పినప్పుడు, నేనే నీతో వండించాను. ఈ రోజుతోటి మేము కూడా అసల నీసి అన్నది తినము. మాంసాహారం తినము. మేము కూడా పిల్లలు, నేను కూడా శాకాహారులుగా మారిపోతాం" అని మా వారు నాతో చెప్పారండి. ఆ రోజు ఆ కూర కూడా తినలేదండి ఇక. బయట పడేసాము. ఆ రోజు నుంచి నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక నెల రోజులకి మా ఇంట్లో అందరూ శాకాహారులుగా మారిపోయామండి. నేను మా వారిని ధ్యానం చేయమని చెప్పలేదు మా పిల్లల్ని గాని, మా వారిని గాని. మాంసాహారం మానేయమని నేను చెప్పలేదు. కానీ వా వాళ్ళకి వాళ్ళుగానే మాంసాహారం మానేశారు, ధ్యానం చేయడం మొదలుపెట్టారు. మొత్తం అలా మా అత్తయ్య గారు కూడా ధ్యానం చేసేవారండి. కాకపోతే ఆవిడ తినేవారు. మా ఇంటి దగ్గర వండేదాన్ని కాదు గానండి, మా వారు వాళ్ళ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికెళ్ళి తినడం, అక్కడికెళ్ళి తినొచ్చిన తర్వాత ఇంటి దగ్గర బాధపడిపోవడం అలా జరుగుతూ ఉండేదండి. ఇలా ధ్యానం చేస్తూ అంటే కొత్త వాళ్ళు ఉన్నారేమో నా అనుభవం చెప్తున్నానండి. అంటే ధ్యానం చేయని ముందు జీవితం. ధ్యానం చేసిన తర్వాత జీవితం అండి. అక్కడ ఎలా అంటే ఇంకలా అప్పట్లో అండి చక్కగా క్లాసులు వన్ డే క్లాసులు పెడుతూ ఉండేవారండి. రా రావులపాలెం, తర్వాత ఇక్కడ కలవచర్ల, తర్వాత గొల్లల మామిడాడలో వన్ డే క్లాసు రెండవ తారీఖున, తర్వాత ఎక్కడన్నా సరే అండి క్లాసులు పెడుతున్నారంటే చాలండి మా వారు డ్యూటీ మానేసి తీసుకెళ్ళిపోయేవారండి. తీసుకెళ్తుంటే చక్కగా చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయేదానండి. మా పిల్లలు, మేము వెళ్ళి అక్కడ క్లాసులు వింటూ ఇంకా చాలా అద్భుతం అనమాటండి. సార్ వస్తున్నారని తెలిసేదనుకోండి, ఇంక సార్ ఎక్కడొస్తున్నారా అని ఎదురు చూసేవాళ్ళమండి. సారు వస్తున్నారంటే ఈ ఒక్క మాట మర్చిపోయానండి. ఈ గొల్లల మావిడాడులో 3 రోజులు క్లాస్ చేసేటప్పుడు, రెండవ రోజున పత్రి సారొచ్చారండి. పత్రి సార్‌ని అంటే అక్కడ ముందు ఒక వారం ముందు, ఒక 10 రోజుల ముందు అక్కడ కలుసుకున్నాను. కానీ ఆయన చూసిన గుర్తు లేదండి నాకసలు. కానీ ఈ గొల్లల మావిడాడులో ఇవాళ రెండవ రోజు తటపర్తి వీర్రావు గారి క్లాస్ రెండవ రోజు ఇవాళ పత్రి సారొస్తున్నారు. గురువుగారొస్తారమ్మ ఇవాళ సాయంత్రం అంటే, సాయంత్రం 12 గంటలకొచ్చారండి పత్రి సారు. వస్తే అందరూ బయట నుంచుని క్లాప్స్ కొడుతూ ఆయన్ని స్వాగతం పలుకుతుంటే, ఎంతో పెద్దాయన మహానుభావుడంతున్నారు. ఆయన్ని చూస్తే ఒక తేజస్సు, ఒక వెలుగు, వైట్ బట్టలతో తెల్లగా మెరిసిపోతూ కనిపించారండి. వెనకాల చేతులు పెట్టుకొని నడుస్తూ వస్తే ఎన్ని జన్మల నుంచో ఉన్న సంబంధం అని ఆయన్ని గట్టిగా పట్టేసుకోవాలని అనిపించిందండి అప్పుడే. కానీ గురువుగారు అంటున్నారు కదా! దగ్గరికెళ్ళకూడదేమో అనే ధ్యాసలో అలా పక్కనే ఉంటే అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చారండి.
తర్వాత పిరమిడ్‌లోకి వెళ్ళి అందరి చేత కూడా మాట్లాడించారనమాట. ఒక్కొక్కరిని మీరెందుకొచ్చారు? ఏమ్మా దేనికొచ్చారు మీరు? ధ్యానం చేయడానికొచ్చారా? దేనికొచ్చారు? ధ్యానం చేస్తున్నారా? ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఎలా ఉంది? బావుందా? అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నారండి. అడుగుతుంటే అలా వచ్చి ఆహ్, నా దగ్గరికొచ్చారండి. వచ్చి "అమ్మా నువ్వెందుకొచ్చావు ధ్యానంలోకి? ఎప్ ఎప్పుడొచ్చావు?" అని అడిగారండి. "ఇప్పుడే 2 రోజుల క్రితం వచ్చాను సార్ నేను." "మరి ఎందుకొచ్చావు నువ్వు?" అన్నారండి. అంటే నాకు విపరీతమైన నడుము నొప్పి సార్. నేను అసలు పైకి లేవలేకపోతున్నాను. నడవలేకపోతున్నానండి. మంచం మీదే ఉంటున్నానండి అని చెప్పానండి. అంటే సారు నవ్వుతూ నా వంక చూసి అన్నారు, "ఎక్కడి నుంచన్నా పడిపోయావమ్మా?" అని అడిగారండి. "లేదు సార్ పడిపోలేదండి" అని చెప్తే, "అయితే ధ్యానం చెయ్యి తగ్గిపోతుంది" అన్నారండి. ఆ రెండవ రోజున ఇచ్చిన మాట అంతే అండి. ఆ 3 రోజుల క్లాస్‌లో నెల తిరిగేటప్పటికి ఈ 3 రోజులు క్లాస్ చేసుకొని ఇంటికెళ్ళాను ధ్యానం చేస్తుంటే, నెల రోజులకండి నాకు ఏ నొప్పి లేదు. ఆ 3 రోజులు క్లాస్ చేసిన దగ్గర నుంచి ఒక్క టాబ్లెట్ వేసుకోలేదండి. నేను మళ్ళీ కాకినాడ హాస్పిటల్‌కి కూడా వెళ్ళలేదండి. ఆ రిపోర్ట్‌లన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఇంక నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. ఓ టాబ్లెట్ వాడలేదు. కానీ రోజు రోజుకి పూర్తిగా తగ్గిపోయి నేను చాలా హెల్తీగా తయారయ్యానండి. అలా మా ప్రయాణం అలా జరుగుతూ ఉన్న సమయంలో ఇక్కడికి అంటే వశిష్ఠ గౌతమి గురించి కూడా ఒక్క మాట చెప్తానండి. ఇక్కడికి ఎవరో వశిష్ఠ గౌతమి అంట పేరవరం. పేరవరం అంటే కూడా మన రాజమండ్రిలో ఉన్న మాది ధవళేశ్వరం అండి. ధవళేశ్వరం ఉంటాం మేము. ధవళేశ్వరం మా పక్కనే బొబ్బర్లంక అది ఈ బ్రిడ్జ్ దాటితే బొబ్బర్లంక దాని పక్కన పేరవరం ఉందన్న సంగతి కూడా తెలీదు. ఆ సమయంలో ఎక్కడి నుంచో మేము అనుకుంటున్నానండి మనసులో. ఇవాళ సండే కదా! ఎక్కడైనా క్లాసుంటే బాగున్ను. ఎక్కడికైనా వెళ్ళిపోదుం పిల్లల్ని తీసుకొని అని అనిపించిందండి. అనిపించేటప్పటికి అక్కడికి ఎవరో గురువుగారొస్తున్నారంట. అక్కడ పేరవరంలో ఒక పెద్ద పిరమిడ్ కట్టడానికి స్థలం తీసుకున్నారంట. అక్కడికి శంకుస్థాపనకి సారొస్తున్నారంట. అఖండ ధ్యానం ఉంటుందంట. భార్యాభర్తల ధ్యానం, సంకల్ప ధ్యానం ఉంటుందంట. అనేసండి ఒక పాంప్లెట్ ఇచ్చారనమాట. ఇస్తే మా సాయంత్రం 6 గంటలకి 5 గంటల నుంచి క్లాస్ అన్నారండి. ఈ పాంప్లెట్ దొరకగానే ఇలాగ కుమారి ఇక్కడెక్కడో ధ్యానం అంట, పేరవరం అంట, అక్కడ ధ్యానం జరుగుతుందండి అంటే, ఈ వేసవి కాలం అండి. అయినా 1:00 టైంలో వెళ్ళిపోయామనమాటండి. ఎంత ఆతృత అంటే అండి, ఎక్కడ క్లాస్ జరుగుతుందో, ఎక్కడికి సారొస్తే అక్కడికి వెళ్ళిపోదామని చూసేవాళ్ళమనమాటండి. నిజంగా అందరూ కూడా అప్పుడు అంత స్వచ్ఛంగా ఉండేవారనమాటండి. సారొస్తున్నారంటే ఇంకా అందరి మొహాలలో ఆనందం, సంతోషం. రాజమండ్రి మాస్టర్స్ అందరూనండి. శైలజ మేడం గారు, తర్వాత దివాన్‌జీ గారు వారి పిల్లల్ని తీసుకొనొచ్చేవారండి. తర్వాత శంకర్ రెడ్డి గారు, వారి ఫ్యామిలీ, తర్వాత కల్పనామూర్తి గారు, మేడం గారు వారందరూ. తర్వాత ఇక్కడ ఇంకా నాకు గుర్తులేదు. వరలక్ష్మి గారు చాలా మందండి. మాస్టర్స్ అందరూ ఇంకా ఎంత ఆనందం, సంతోషంతో ఉంటంటే అండి, వెళ్ళిపోయేవాళ్ళమనమాటండి. ఎక్కడ క్లాసులు జరుగుతుంటే అక్కడ మెసేజ్‌లు, ఫోను చేసేవారు. రాజమండ్రి అంతా క్లాసులు పెట్టినప్పుడు కూడా వెళ్ళిపోయేవాళ్ళం. అలా పేరవరం వెళ్ళేటప్పటికండి 1:00కి వెళ్ళాననమాట. 1:00కి వెళుతుంటే మంచి ఎండ. ఒక టెంట్ వేసుందండి. పెద్ద టెంట్లు వేస్తున్నారనమాట. చైర్స్ అన్నీ తెచ్చి అలా పెట్టారు. ఇంకా వేయలేదండి. ఆ గట్టు మీద అడుగు పెట్టేటప్పటికి నాకు అక్కడ పిల్లగాలి, ఒక గాలి శరీరాన్ని తాకి, "రా వచ్చి కూర్చో, వచ్చి కూర్చో, వచ్చి కూర్చో" అంటున్నాయి. అంతే ఒక చైరు తీసుకొని అలా కూర్చుండిపోయానండి. పిల్లలు, మా వారు అలా నడుస్తూ అన్నీ చూసుకుంటున్నారు. నేను మాత్రమండి అలా వచ్చి కూర్చుని ధ్యానంలోకెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే పొద్దుట మధ్యాహ్నం 1:00కి అలా కూర్చున్నానండి. కూర్చోగానే ఇంక నాకు అలా ఎప్పుడైతే కూర్చున్నానో వెంటనే నాలో ఉన్న 7 చక్రాలు, ఈ 7 చక్రాలు 7 సహస్ర ఈ ఒక్కొక్క ఇది మొత్తం 7 చక్రాలు కూడా ఒక్కొక్కటి యాక్టివేషన్ జరగడం నాకు నేను గమనించుకున్నానండి. మూలాధార చక్రం అంటే అక్కడ చక్రం కాదండి. చక్రం ఉండదు. అది ఒక నాడీ మండల కేంద్ర స్థితి అనమాటండి. అంటే నాడీ మండలం, నరాలు తర్వాత మన బోన్స్ అన్నీ ఒక్కొక్క కేంద్రంలాగా ఏర్పడిన స్థలాలనమాటండి అవి. అది ఒక మూలాధార చక్రం. అక్కడ
నెమ్మదిగా ఒక కమలం అది విశ్వం నుండి అక్కడ ఎనర్జీ లోనకెళ్ళడం, బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వడం. ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఓపెన్ అయ్యేటప్పుడు నరాల్లోకి ఈ శక్తి వెళ్ళడం, శరీరంలో ఉన్న నరాలన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం, ఒక్కొక్క కణం కూడా స్పందించడం. తర్వాత కూర్చునేటప్పటికండి మూలాధార చక్రంలో ఇలా, 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 ఇలా తిరుగుతూ ఒక కమలం ఇలా విడుచుకుందండి. ఇలా విడుచుకుని తర్వాత మళ్ళీ ఆ కమలం ఇలా ఇలా తిరుగుతూ స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం అయిన తర్వాత అక్కడో కమలం విడిచింది. మళ్ళీ అది. తర్వాత మణిపూరక చక్రం. తర్వాత అనాహత చక్రం. హృదయం నిండా అంటే ఇక్కడ ఎలా ధ్యానం చేస్తూ ఉంటే లోన్నించి ఒక బ్రహ్మానందం వచ్చేస్తుందనమాట. ఆనందం, బ్రహ్మానందం. ఇంక కళ్ళు తెరవాలని లేదు. ఇంకా ఏం జరుగుతుంది చూడాలి, ఇంకా ఏం జరుగుతుంది చూడాలని. ఈ అనాహత చక్రం నుండి విశుద్ధి చక్రం గొంతు దగ్గర. ఈ విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రార కమలం. ఇక్కడికి వెళ్ళేటప్పటికండి ఈ మొత్తం ఈ ఇదంతా ఒక నేను ఒక పెద్దగా నా శరీరం పెద్దగా మారిపోయి ఈ సహస్రార కమలం ఇలా విచ్చుకుని పోయిందండి. ఆకాశం అంత కమలంలాగా విచ్చుకుంది. ఆ కమలం విచ్చుకున్న తర్వాత నే ఇక్కడ నేను అన్నీ ఈ మనోనేత్రంతో చూస్తున్నాననమాట. అలా కళ్ళు తెరవాలనిపించట్లేదు. కానీ ఇయన్నీ కనిపించేస్తున్నాయి. ఇంక ఎంతో బావుంది. ప్రకృతి బాగుంది. ఎంతో ఆహ్లాదంగా గోదావరి తల్లి యొక్క పిల్లగాలి తగులుతుంది. ఎప్పుడైతే ఈ సహస్రార కమలం ఓపెన్ అయిందో అండి, తరువాత 7 శరీరాలు నాలోంచి ఒక్కొక్క శరీరం వచ్చి బయటకొస్తుందనమాట. ఒక్కొక్క శరీరం వచ్చి బయట నించున్నాయి. ఇటు, ఇటు కూడా నించొని ఇటు ఒక చక్రంలో నుంచి ఎప్పుడైతే ఈ సహస్రార కమలం విడిచిందండి, ఇడిచినప్పుడు ఆ సహస్రార కమలంలోంచి శ్రీ లలితా పరమేశ్వరి దేవొచ్చి అక్కడ కూర్చుందనమాట. కూర్చుని ధ్యాన స్థితిలోకెళ్ళిపోయిందండి ఆవిడ. తరువాత ఆ సహస్రార కమలంలోంచి మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు ఆ కమలంలోంచి వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. తర్వాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నారు. తరువాత బ్రహ్మదేవుడు, సరస్వతీ మాత వచ్చి కూర్చున్నారు. లైన్‌గా మాస్టర్స్ అందరూ కూర్చుని రౌండ్ షేప్‌లో కూర్చుంటున్నారండి. తరువాత ఈ షేప్‌లోంచి మళ్ళీ నా శరీరంలో ఒక శరీరం విడివడి ఇక్కడ పిప్పల ప్రసాదరావు గారు సంగీత నాదం చేస్తున్నారు. మ్యూజిక్ వినబడుతుంది. అక్కడికెళ్ళిపోయండి. ఆ సారు యొక్క గానంతో నేను కలిసిపోయి వాళ్ళతో పాటలు పాడుతున్నాను. ఒక ప్రక్కన కల్పనా మేడం గారు డాన్స్ ఏస్తున్నారండి. అది నేను కళ్ళు తెరవలేదు. ఆ ఆనందంలో కల్పనా మేడం గారు ఎక్కడున్నా సరే అండి, సంగీతం వినేటప్పటికి, ధ్యానం వచ్చేటప్పటికి ఆవిడ ఆత్మానందంతో, బ్రహ్మానందంతో డాన్సులు వేసేసేవారు. ఆ డాన్సులు వేసే మేడం గారితో ఎళ్ళిపోయండి అక్కడికి ఒక శరీరం ఎళ్ళిపోయి డాన్స్ ఏస్తుంది. ఇక్కడ గోదావరి గట్టులో ఉన్న గోదావరిలో వాళ్ళు పడవలో వెళ్తూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారండి. వాళ్ళతో వెళ్ళి పాటలు పాడుతుంది. ఒక శరీరం నా దగ్గరుండి చూస్తోంది. ఒక శరీరం ధ్యానం చేస్తుంది. ఇలా 7 శరీరాలు విడిబడి నాకు నేనే అన్నీ చూసేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఇలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమాతలు, త్రిమూర్తులు అందరూ వచ్చి కూర్చొని ధ్యానం చేస్తున్నారో అప్పుడు మళ్ళీ ఒక్క ఈ సహస్రార కమలం నుంచి శివుడు ధ్యానం చేస్తూ ఒక శివుడు మళ్ళీ అందులోంచి దిగండి. ఒక పిరమిడ్‌కి ఒక మూలన కూర్చున్నారు. అక్కడ ఎత్తుగా అయిపోయిందండి. ఒక స్తంభం ఏర్పడిపోయింది. తరువాత ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుని ఒక మూల. తరువాత ఆహ్, ఇది శ్రీకృష్ణ పరమాత్మ అండి. శ్రీకృష్ణ పరమాత్మ అందులోంచి ఆ కమలలోంచి దిగొచ్చి ఒక మూల. ఒక మూల పత్రిసారు వచ్చి కూర్చుని ఆ పిరమిడ్‌కి మూల స్తంభంగా అంటే ఆ 4 మూలలు 4 మూలలకి నలుగురు మాస్టర్స్ వచ్చి మొత్తం పిరమిడ్ ఆకారంలో తయారైపోయి మొత్తానికి ఆకాశాన్నన్నంత స్థితికి వెళ్ళిపోయారండి. ఇదేంటి ఇంత పిరమిడ్ అంటే ఇంత అయిపోయిందా అనేసి చూస్తున్నానండి. ఈ ఈ మాస్టర్స్ ఆస్ట్రల్‌గా వచ్చి అప్పుడు ఏర్పడిపోయిందండి. అక్కడ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం నేను అప్పుడు ఆ ధ్యానంలో చూసానండి. ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వెంటనే మళ్ళీ
ఎప్పుడైతే ఈ మాస్టర్స్ అందరూ వచ్చి కూర్చొని ధ్యానం చేస్తున్నారో పిరమిడ్ వచ్చేసిందండి. అప్పుడు మొత్తం దేవతలందరూ కూడా మొత్తం అన్ని లోకాల నుంచినండి యక్షులు, కిన్నెరలు, యక్షలోకం నుంచి గంధర్వులు వాళ్ళందరూ కూడా పాటలు పాడుకుంటూ, సంగీతం చేసుకుంటూ వచ్చి ఆకాశాన్నించి పూల వర్షం కురిపిస్తున్నారనమాట. మాస్టర్స్ అందరి మీద ఇక్కడ పిరమిడ్ మీద పూల వర్షం కురిపిస్తూ మొత్తం ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు మొత్తం మాస్టర్స్ దేవతలందరూ కూడా వచ్చేసారండి. మొత్తం మన పిరమిడ్ దగ్గరికి. వచ్చి కూర్చుని వారు కూడా ధ్యానం చేస్తున్నారు. నారద మహర్షి సంగీతం మేఘాల మధ్యలోంచి సంగీతం పాడుకుంటూ నారాయణ, నారాయణ అనుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చి ఆయన కూర్చున్నారు. వచ్చి ధ్యానంలో కూర్చున్నారు. సప్త ఋషులండి. కమండలంతోటి వారు లైన్‌గా వచ్చి మొత్తం వశిష్ఠ మహాముని, గౌతమ మహాముని, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి మొత్తం 7 సప్త ఋషులు కూడా వచ్చి కూర్చున్నారండి. మొత్తం సప్త ఋషుల్ని, మాస్టర్స్ అందరిని చూసాను. తరువాతండి పెద్ద పెద్ద నాగులు 7 సర్పాలతో ఉన్న నాగులు కూడా వచ్చి అక్కడ ఆ ధ్యానానికి, ఆ సంగీతానికి వచ్చి డాన్స్ కట్టుకుంటూ వచ్చి అక్కడ ఉండిపోయాయండి. తెల్లని గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ వచ్చి ఇంకా అక్కడ ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంలో అందరూ పాల్గొంటున్నారండి. నాకు ఇంకెంత సంతోషం వచ్చి నిజంగా కళ్ళు తెరవట్లేదండి. ఇవన్నీ చూస్తూ అయ్య బాబోయ్! ఎంతమంది మాస్టర్స్ వచ్చేస్తున్నారో ఎంత బావుందో. నేను ఎన్ని పూజలు చేసినా కూడా పార్వతీ పరమేశ్వరుల్ని ఎప్పుడింత దగ్గరగా చూడలేదు. బ్రహ్మదేవుడిని, సరస్వతి మాతను ఫోటోలో చూడడం తప్పించి నేను చూడలేదు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎంత బాగున్నారో. అయ్య బాబోయ్! ఎంతమంది మాస్టర్స్ మధ్య నేను కూర్చొని ధ్యానం చేస్తున్నాను అని అనుకుంటూ ఆహ్, అలా కూర్చునేటప్పటికండి ఒక మాస్టారు తెల్లని బట్టలు కట్టుకునండి 3 నామాలతో ఇలా కట్టుకుని పెద్ద పెద్ద మీసాలతో వచ్చి కూర్చుని నా వంక చూసుకుంటూ చిరునవ్వుతో చూసుకుంటూ వెళ్ళి నా పక్కన కూర్చున్నారండి. కూర్చుంటే అక్కడ వెంటనే నాకు ఆయన వెళ్లి కూర్చుంటే నాకు చెప్పింది నా మనసు చెప్పింది. ఆయన ఎవరో తెలుసా నీకు? వచ్చిన వారెవరో తెలుసా నీకు అంటే, నెమ్మదిగా నా శరీరం ఒక శరీరం వెళ్ళండి. సార్ మీరా సార్? సార్ మీరు మీరు యమధర్మరాజు గారు కదా సార్! మరి మీరు కూడా వచ్చారేంటి సార్? ఇంతమంది మధ్యలో నేను ఇంతమంది మాస్టర్‌లని చూసాను. నా ప్రాణం తీసుకెళ్ళిపోండి సార్. నా జీవిత లక్ష్యం అయిపోయింది. నేను ఇంతమంది మాస్టర్స్‌ని చూసుకున్నాను. నాకు ఇప్పుడు సావంటే భయం లేదండి. మీకు కూడా వచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి అన్నానండి. ఎందుకంటే మంచం మీద ఉన్నప్పుడు ఎప్పుడు చచ్చిపోతానో అనే స్థితిలో ఉన్నాను. కానీ యమధర్మరాజు గారు వచ్చి పక్కన కూర్చునేటప్పటికి, "సార్ నాకు ఇంక సావంటే భయం లేదండి. ఇంతమంది మాస్టర్స్ మధ్యలో ఉన్నాను. నేను సంతోషంగా మీ దగ్గరకొచ్చేస్తాను సార్. మీరు నా ప్రాణాలు తీసేసుకోండి" అని నేను ఆ సార్‌ని అడుగుతుంటే, అప్పుడు సారు యమధర్మరాజు గారండి. నవ్వుతూ ఆయన అంటున్నారు, "అమ్మా నేనిక్కడ ప్రాణం తీయడానికి రాలేదమ్మా. ఇక్కడ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం రాబోతోంది. మహాయజ్ఞం జరుగుతుంది. విశ్వ కళ్యాణార్థ శుభలేఖలు నాకు వచ్చినియి. విశ్వ కళ్యాణంలో భాగంగా ఆ ఆహ్వానాన్ని ఆహ్, తీసుకొని నేనిక్కడికొచ్చానమ్మా. నువ్వు ధ్యానం చేసుకో" అని పక్కన కూర్చున్నారండి. అంటే ఇంక ఎంత అద్భుతం అంటేనండి, ఇంకలాగా 6 అయ్యేటప్పటికండి సారు క్లోజ్ యువర్ ఐస్ అందరూ కళ్ళు తెరిచి క్లాప్స్ కొట్టండి అని క్లాప్స్ కొట్టిస్తున్నారండి. అప్పుడు నా పక్కన నుంచే సారు వెళ్ళారండి. అప్పటికి నిజంగా నా కళ్ళంట ఈ ఒంటి గంట నుంచి 6 గంటల వరకు ధ్యానం చేస్తూ ఈ ఆనంద బాష్పాలతో నా చీరంతా తడిసిపోయిందండి. అలా కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగా స్టేజ్ మీద పత్రి సారండి. పత్రి సార్‌ని చూసేటప్పటికండి ఇంక నా మనసు పులకరించిపోయింది. ఆ రోజు నుంచి అక్కడ క్లాస్ జరిగిందండి. పత్రి సారు కని అది మళ్ళీ అక్కడ శంకుస్థాపన చేయడం అదంతా జరిగింది. కానీ ఇదంతా కూడానండి ఇంటికెళ్ళిన తర్వాత మా వారితో చెప్పానండి. మా వారితో చెప్తే, "ఏవండీ అది అక్కడ ఉన్న స్థలం మామూలు స్థలం కాదండి అది. ఆహ్, దేవతలందరూ వచ్చేసారు. ఎంతో మహిమాన్విత క్షేత్రం అండి అది. అక్కడికి మొత్తం గురువులందరూ వచ్చేసారు. దేవుళ్ళందరూ వచ్చేసారండి. ఇక్కడ చాలా అద్భుతమే జరగబోతుందండి" అని నేను చెప్పానండి. ధ్యానంలో నాకిలా కనిపించిందండి అని చెప్పానండి. అప్పటి రోజుల్లోనండి ఇలా ధ్యానంలో కూర్చునేటప్పటికల్లా
ఆ స్థలం యొక్క విలువ, ఆ స్థలం అక్కడ ఏ మాస్టర్ వచ్చి కూర్చొని ధ్యానం చేసేవారో, లేదంటే ఎదటి మనుషులు ఏ స్థితిలో ఉన్నారు, మొత్తం అండి అన్నీ ఒక రీల్‌లా వచ్చేసేదనమాట. ఇలా కూర్చొని చూస్తుంటే అద్భుతంగా మొత్తం ఆ పిరమిడ్ గురించి కానియండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తున్నా, ఎవరైనా వన్ డే క్లాస్ చెప్పడానికి వచ్చిన మాస్టర్స్ ఏం చెప్తుంటే, ఆ సార్ ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, అది మొత్తం అంతా రీల్‌లా కనిపించిపోయేదండి. అలా కనిపిస్తుంటే అది నిజమా? కాదా? అని అనుకునేదాన్నండి. అది నిజమా? కాదా? అనుకోవడానికి ఒక్క నిదర్శనం కనిపించిందండి నాకు నిజంగా. ఎలా అంటే, నాకు ఎవరో మాస్టర్ సన్నగున్న మాస్టర్స్ వచ్చి కనిపించేవారండి. కనిపించి కనిపిస్తే ఆయనెవరో తెలీదు. సన్నగా ఉన్నారు మాస్టర్సు. పెద్ద తలతో ఉన్నారు. ఆయన తెల్ల బట్టలతో వచ్చి కూర్చొని చిరునవ్వుతో నవ్వేవారండి. కానీ చిరునవ్వుతో నవ్వుతూ అలా చేయితో ఒక అభయహస్తం ఇస్తూ కనిపించారండి ధ్యానంలోకొచ్చిన కొత్తలో. ఆ సారు ఎవరు? ఆ సారు ఎవరంటే తెలియలేదండి. కానీ ఒకరోజైతే ఆ మాస్టర్స్ రోజూ వస్తున్నారు కదానండి, ఒక మందార పూల మాల కట్టుకుని వెళ్ళి ఆయన మెడలో వేశానండి నేను. చేస్తే అప్పుడు అన్నారండి ఆయన, నీకొక గురువుగారు పరిచయం అవుతారు. ఆ గురువుగారు నువ్వు విడవకు" అని చెప్పారండి. అంటే తెలీదు. ఎవరొస్తారో గురువుగారు తెలీదు. ఆ గురువుగారు ఎవరో కూడా ఇప్పుడు చెప్పిన మాస్టర్ ఎవరో కూడా తెలీదండి. నేను ధ్యానాంధ్రప్రదేశ్ అండి అప్పుడు. అప్పట్లో. ధ్యానాంధ్రప్రదేశ్ బుక్కులు మేము రాయించుకున్నామండి. ఆ బుక్కొచ్చిందండి. బుక్కొచ్చిన తర్వాత పేజీ ఇలా తిప్పానండి. ఇలా తిప్పేటప్పటికి నాకు ధ్యానంలో కనిపించి నాకు అభయమిస్తున్న గురువుగారు కనిపించారు. గురువుగారు కనిపించేటప్పటికి, "ఏవండి ఏవండి ఇంగో ఈయనెవరో నాకు ప్రతిరోజు కనిపిస్తారండి ఈ మాస్టరు. ఈయన ఎన్నో సార్లు కనిపించారు. నేను పూలమాల కూడా ఆయనకేశానండి. పాదాభివందనాలు చేశాను. ఈ గురువుగారు చూసానండి" అంటే, "ఎవరు చూసావా? అయితే ఎవరో నీకు కనిపించుంటారు. ఆ మాస్టారు ఎవరో చదివి చూసుకో" అన్నారు. ఆయన పేరు శ్రీ సదానంద యోగీశ్వర్ గారు. నాకు ఫస్ట్‌లోనే శ్రీ సదానంద యోగీశ్వర్ గారు కనిపించి, నాకు పత్రి సార్‌ని ఆయన పరిచయం చేశారనమాట. నిజంగా. "నీ గురువొస్తారా? గురువుని విడిచిపెట్టకు" అని చెప్పారండి. అది చూసేటప్పటికి అప్పటినుంచి మనకి ఏదైనా ధ్యానంలో కనిపించిందంటే, ఒక బుక్ రూపంలో, ఒక ఏదన్నా ఒక మెసేజ్ రూపంలో అది నిర్ధారణ అయిపోయేదనమాట. అంటే స్పష్టంగా ఈ మూడో నేత్రంతో చూసేది భౌతిక నేత్రాలకి కనిపించేదనమాటండి. అలా ప్రతీదీ కూడా అంటే ఉదాహరణ ఉంటే గాని నమ్మం కదండీ అక్కడ. ఉదాహరణతో సహా మనకి కంప్లీట్‌గా మొత్తం అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా మొత్తం నిదర్శనాలన్నీ కనిపించేవన్నమాట. అలా ఏవండీ ఇలా ఇంత బాగా కనిపిస్తోంది పిరమిడ్డు అంటే అక్కడికి ఏదో ఉందండి. అంటే మా వారండి హ్మ్. అప్పు చేసండి అక్కడ నీకంత స్థలం యొక్క మహిమ తెలిసింది కాబట్టి, మనం అక్కడ స్థలం తీసుకుందాము అనండి 200 గజాల స్థలం తీసుకున్నామండి. అంటే అక్కడ మన కల్పన మేడం గారు, మూర్తి గారు, తర్వాత ఇంకా మాస్టర్స్ అందరూ కూడా, అందరూ ఒకటే అనేసి అనుకుని మేము అక్కడ మీటింగ్ అది పెట్టుకొని ఇక్కడ వశిష్ఠ గౌతమిలో స్థలాలమ్ముతున్నారు. చాలా మంది మన రాజమండ్రి మాస్టర్స్ అందరూ తీసుకున్నారండి. తీసుకుంటే మన మూర్తి గారు, శంకర్ రెడ్డి గారు వీరందరూ ఒకటేననుకునండి. మేము అర్జెంట్‌గా ఒక రూ. 1,00,000 అప్పు చేసుకునండి తెచ్చేసుకొని మా అన్నయ్య అప్పు చేసి ఇచ్చాడండి. ఇస్తే అది తెచ్చుకునండి శంకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళామండి. శంకర్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి మేము ఇలా స్థలం తీసుకోవాలనుకుంటున్నామండి. మాస్టర్స్ మీరందరూ ఒకటే కదండీ! అంటే, అమ్మ అందరం ఒకటే గాని అంటే వేరు వేరుగా కొన్ని సైట్‌లు వాళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని మేము తీసుకున్నాం అమ్మ. మీకిష్టమైతే తీసుకోండి. మరి అక్కడ తీసుకున్నా పర్వాలేదు అన్నారండి. అంటే మా వారన్నారు, "ఎవరో గురువు చెప్పారు. ఇక్కడికి తీసుకొచ్చారు. మనకు మనం రాలేదు. ఎందుకంటే ఇక్కడకు డబ్బులు పట్టుకొని వచ్చేసాం గనక మీరే ఇవ్వండి సార్" అని మాకు ఎక్కడ స్థలం ఇస్తారో కూడా తెలీదండి. ఆ రూ. 1,00,000 ఆయన చేతికిచ్చేసాం అంతే. అప్పుడు తీసుకున్నామండి. 200 గజాల స్థలం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత స్థలం తీసుకున్నాం సరే అండి. ధ్యానం చేస్తున్నాం. అక్కడ పౌర్ణమి ధ్యానాలకెళ్తున్నాం. అమావాస్య ధ్యానాలకెళ్తున్నాం. పౌర్ణమి రోజుల్లోనండి పొదుటంతా ధ్యానం జరిగేది. సాయంత్రం సమయంలో కూడా మెడిటేషన్ జరిగేదండి. ఆడుకునేవాళ్ళము, పాడుకునేవాళ్ళము. చక్కగా అదంతా పరిగెట్టేవాళ్ళమండి. ఎంత బాగుండేదండి పౌర్ణమి రాత్రుల్లో. అలా చేసుకుంటూ ఉండగా ఒక సంవత్సరం అయ్యేటప్పటికండి మరి అప్పు తెచ్చుకున్నాం కదా! అది వడ్డీ కట్టాల్సొస్తుంది. ఆ వడ్డీ కట్టాల్సొస్తుందని నాకు బెంగొచ్చేసిందండి. అప్పటికే హాస్పిటల్‌కి ఎన్నో మందులకి వాడి అప్పులైపోయి ఉన్నాము. మళ్ళీ అప్పు చేసి స్థలం తీసుకున్నారు. ఎలాగా ఇప్పుడు ఈ స్థలానికి ఎలా కట్టాలని నాకు బెంగొచ్చేసిందండి.
బెంగొచ్చేసి అలా ధ్యానంలో కూర్చుంటే అప్పుడండి సారు నేను అలా తెల్లవారుజామున తటవర్తి వీర్రాఘవ గారు తెల్లవారుజామున 3 గంటలకి లేచి కూర్చుని ధ్యానం చేయాలన్న మాట మర్చిపోలేదండి. అలా కూర్చుని ధ్యానం చేస్తుంటే పత్రి సార్ వచ్చారు. రా తీసుకెళ్తే ఎక్కడికి మన పేరవరం తీసుకెళ్లారు. పేరవరం తీసుకెళ్తే అక్కడ అప్పుడు కూడా గోదావరి ఉంది. కొన్ని యుగాల క్రితం అంటండి అక్కడ పిరమిడ్ ఉందంట. ఆ పిరమిడ్ ఎలా ఉందంటే అండి, ఇప్పుడు మనకి బాగా పురాతన కాలంలో మనకి రాయితో కట్టబడిన కట్టడాలు ఉంటాయి కదండి. అలాగా రాతితో కట్టబడిన కట్టడం నల్లటి ఆకారంలో అది పెద్ద పిరమిడ్ అండి. భూగర్భంలోకి తీసుకెళ్లారనమాట. భూగర్భంలోకి తీసుకెళ్తే ఆ పిరమిడ్ ఆ భూగర్భంలోంచి పిరమిడ్ యొక్క పునాదిని కూడా చూపించారండి. ఆ పునాదిని చూపించి, ఆ పిరమిడ్‌ని చూపించి, అది ఆ గోదావరి అంతా కూడా ఒక శివ నామ స్మరణతో మారుమోగిపోతుందనమాట అండి. ఇప్పుడు మనకు పిరమిడ్ కట్టిన స్థలంలో ఈ పిరమిడ్ ఉంది. ఈ గోదావరి అంతా కూడా పెద్ద పెద్ద త్రిశూలాలతో, డమరుకాలతో, డమరుక నాదంతో, ఓంకార నాదంతో అక్కడ సంగీతం వినపడుతుందండి. ధ్యానంలో ఆ సార్ తీసుకెళ్లారు. అది అలా చూస్తుంటే పసుపు కలరు డమరుకాలతో అక్కడ మన నిజంగా గంట ఉందండి. ఇక్కడ రాజమండ్రి ఎంతుంటుందో అంత గంట ఉంది సార్. ఆ గంటను చూడ్డానికే నాకు 2 కళ్ళు సరిపోలేదు బుర్ర పైకెత్తి చూసేటప్పటికి. ఆ గంట నాదం అనమాటండి. గంటని ఇలా కొట్టేటప్పటికండి, ఆ శబ్దం అండి ఓంకార నాద శబ్దం ప్రపంచమంతా, విశ్వమంతా మారుమోగిపోతుందనమాటండి. ఆ గంట నాదం. అలా ఆ గంట అలా నాదం చేయడం అక్కడ మళ్ళీ పెద్ద పెద్ద త్రిశూలాలు, తర్వాత ఈ పిరమిడ్ యొక్క శక్తి, తర్వాత మళ్ళీ అక్కడకు ఆ పిరమిడ్ పైకి తీసుకెళ్లారండి సార్ పట్టుకొని. "చూస్తున్నావా ఇవి నీకేమన్నా అర్థమవుతుందా? నీకేమన్నా అర్థమవుతుందా?" అంటున్నారండి. సార్ అర్థమవుతుందండి. ఈ స్థలం యొక్క విలువ చూపిస్తున్నారండి నాకు. అయ్య బాబోయ్! ఇంతుందా? ఈ పిరమిడ్ అంటే ఇక్కడ స్థలం యొక్క విలువ ఇంతుందా? అనేసి నేను ఆ సార్ పక్కనుంటే అన్నీ ఆశ్చర్యంతో కళ్ళు ఆర్పుతూ అలా చూస్తున్నానండి. అప్పుడు ఆ పిరమిడ్‌కి సహస్రార కమలం కూడా ఉందండి. ఆ నల్లరి రాతితో కట్టబడిన కట్టడం ఆ పిరమిడ్ యొక్క సహస్రార కమలానికి తీసుకెళ్ళిపోయి పైనుంచి చూపించారనమాట. ఆ చుట్టుపక్కల మొత్తం విశ్వం అంతా కనబడుతుందండి. మొత్తం కనబడుతూ ఉంటే పత్రి సార్ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి, "ఆ! ఇప్పుడు నీకు ఓకేనా?" అన్నారండి. "ఓకే సార్. ఇంకెప్పుడు ఏడవనండి స్థలం గురించి. అప్పయినా సరే తీసుకునండి కట్టేస్తాం" అనేసండి ఆ సార్‌కి మాట చెప్పి, అక్కడి నుంచి మళ్ళీ సార్ తీసుకొచ్చండి, మళ్ళీ మా ఇంటికి అప్పచెప్పేసారు. అప్పచెప్పేసి ఈ శరీర వీళ్ళు అందులో కూర్చున్న తర్వాత, ఆ పొద్దుట లేచిన తర్వాత ఇంక నాకు ఆనందం అండి. ఎంత ఆనందం అంటే, అంటే ఆ స్థలం గురించి నేను ఏడ్చేస్తున్నాను కదా! ఈ అప్పులెలా కట్టాలి? భయమండి. ఆ రూ. 1,00,000 మాటలా అప్పు అనేసి. ఆ తరువాతండి అప్పుడు నాకు ఇలాగా అనుభవం వచ్చిన 4 రోజులకి మన పిరమిడ్, పిరమిడ్ హౌస్ మూర్తి గారు, కల్పన మేడం గారింటికి పత్రి సార్ వస్తున్నారని తెలిసిందండి. పత్రి సార్ వస్తున్నారు అనేటప్పటికి మా వారు నేను వెళ్ళామండి. వెళితే ఎంత జనమండి, బోలెడంత మంది జనం ఉన్నారు. ఉంటే లోన హాల్లోకెళ్ళి కూర్చున్నామండి. అప్పుడు మూర్తి గారు తీసుకెళ్ళి హ్మ్. ధ్యానంలోకొచ్చిన కొత్తలోని పిరమిడ్ హౌస్‌కి ఒకసారి తీసుకెళ్తే అండి, అక్కడ తెల్లవారుజామున ఏకతా ధ్యానాలుండేవండి. ఏకతా ధ్యానాలు ప్రతిరోజు, ప్రతి ఆదివారం పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళమండి. మేడం గారు, మూర్తి గారు చక్కగా మమ్మల్ని చక్కగా కూర్చోపెట్టి ధ్యానం చేయించేవారు. స్వామి గారి క్లాసులవి అవుతూ ఉండేవి. అప్పుడు మూర్తి గారండి పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్ళి "సార్ ఇంగో ఈ అమ్మాయి మా దత్తపుత్రిక. ఈయన మా అల్లుడు గారు. ఈళ్ళిద్దరూ భార్యాభర్తలండి. ఎంత బాగా చేస్తారో ధ్యానం. ఎక్కడ క్లాసులంటే అక్కడికి వెళ్ళిపోతారండి" అనేసి నవ్వుతూ తీసుకెళ్ళి పత్రి సార్‌కి పరిచయం చేశారు. చేస్తే మేము అలా చిరునవ్వుతో చూస్తున్నారండి. ఆ తర్వాత షేక్ హ్యాండ్ తీసుకున్నాం. మళ్ళీ ఎళ్లి దూరంగా కూర్చున్నానండి. దూరంగా కూర్చున్నా. కూర్చుంటే ఆయన చూపంతా ఇక్కడే ఉందండి. ఎవరెవరితో మాట్లాడుతున్నారు. నా వంక చూస్తున్నారు. ఎవరెవరితోనో మాట్లాడుతున్నారు. ఆహ్, అలా చూస్తున్నారు. నా వంకే చూస్తున్నారండి. అలా చూస్తుంటే ఇక్కడ రాజమండ్రిలో నారాయణ గారు, లక్ష్మి గారు ఉన్నారు. భార్యాభర్తలు. ఆ అమ్మాయి అంటుందండి,
అదేంటి పత్రి సారు అక్కడ మాట్లాడుతున్నారు గాని కుమారి గారు, చూపంతా ఇక్కడే ఉందండి. మిమ్మల్నే చూస్తున్నారాయన అని అందండి. ఏంటో నేను కూడా గురువుగారు చూస్తున్నారంటే కొంతమందికి నిజంగా చూడలేకపోతారంటండి. అది కూడా మా గండేళ్ళలో గురువుగారు అన్నారండి. "అమ్మా! గురువు యొక్క ఆ యొక్క కిరణాలు పడడానికి మనకు అర్హత ఉండాలి. కానీ ఆయన కంటి చూపుతో మనం కనెక్ట్ అవ్వాలంటే కూడా అదృష్టం ఉండాలి, అర్హత ఉండాలి. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎవరు చూడలేరమ్మా. అసలు ఆయన దగ్గరికే వెళ్ళలేరు. నిజంగా ఆయన ఆరాలో ఉండాలంటే మనం ఎన్ని జన్మల నుంచో చేసుకొని ఉండాలని చెప్తున్నారండి. చెప్పారు మాకు. అంటే ఈ సార్ అలా చూస్తున్నారు. నేను కూడా ఆయన వంకే చూస్తున్నాను. అలా చూస్తుంటే మొత్తానికి ఈ కిందకండి టిఫిన్‌లు అయినియి. కిందకొచ్చామండి. కిందకి పిరమిడ్ హౌస్ కిందకొచ్చాము. బుద్ధుడి బొమ్మ దగ్గర సార్ అది మాస్టర్స్‌తో మాట్లాడుతున్నారు. నేను దూరంగా ఉండి ఆయన్నే చూస్తున్నాను. ఆయన మాట్లాడుతున్నారు కానీ నేను ఆయన వంకే చూస్తున్నాను. ఎందుకంటే 2 రోజుల క్రితం సార్ నన్ను తీసుకెళ్ళి ఇయన్నీ చూపించారు అని నాకు మనసులో ఆనందం, సంతోషం. ఎంతో అద్భుతంగా ఆ ఆనందం అనిపిస్తూ ఆయన్నే చూస్తున్నాను చూస్తుంటే. అప్పుడండి పత్రి సారు నా దగ్గరికొచ్చారండి. మాస్టర్స్‌తో అందరిని మాట్లాడుతూ మాస్టర్ నా దగ్గరికొచ్చారండి. వచ్చి అన్నారు, "ఏం మేడం ఏంటి మీ అనుభవాలు?" అన్నారండి. అంటే ఇంకా నాకు "ఏం మేడం ఏంటి మీ అనుభవాలు?" అంటే, "ఏం లేదు సార్" అంటే, "ఏం లేదంటావేంటి? చెప్పు నీ అనుభవం ఎలా ఉంది 2 రోజుల క్రితం?" అన్నారండి. అనేటప్పటికి వెంటనే అప్పుడు అప్పుడు అక్కడే ఆ గడ్డిలో అలా కూర్చుండిపోయామండి. ఆ పచ్చగా గడ్డిలో పత్రి సార్ అలా కూర్చున్నాను. నేను అలా కూర్చున్నాను. మాస్టర్స్‌నందరిని మొత్తం మాస్టర్స్ అందరూ ఇలా వచ్చేయండి. ఒకసారి కూర్చోండి ఇలాగ. అంటే మొత్తం అందరూ కూడా రౌండ్ షేప్‌లో కూర్చుండిపోయారండి. కూర్చుండిపోతే ఈ మేడం ఏదో చెప్తది ఒకసారి వినండి అని అన్నారండి. అంటే వశిష్ఠ గౌతమి గురించి నాకు జరిగినవి ఇదంతా కూడా పత్రి సార్ ఏదైతే చూపించారో అదంతా కూడా చెప్పానండి. అంటే పత్రి సారు అప్పుడు అప్పుడు నాకు ధ్యానంలో చెప్పింది ఎలా అంటే, రాబోయే కాలంలో ఈ ప్రపంచమంతా కూడా ఇక్కడికి రావాల్సిందే. ప్రతి ఊరుల నుంచి, ప్రతి దేశం నుంచి కూడా ఇక్కడికి మాస్టర్స్ వస్తారు. ఇక్కడ ధ్యానం జరుగుతుంది. అద్భుతమైన మెగా పిరమిడ్ వస్తుంది. ఇది కాశీ కంటే 3 రెట్లు విశిష్ట గల క్షేత్రం. ఇక్కడకు వచ్చి ధ్యానం చేస్తే కాశీకి వెళ్ళకుండానే 3 సార్లు వెళ్ళినంత ఫలితం దక్కుతుందనేసండి నాకు పత్రి సార్ చెప్పారు. ఆ విషయాలన్నీ ఒక్కొక్కటి ప్రతి విషయం నేను చెప్తుంటే అక్కడ అలా కనిపించిందా నీకు? పిరమిడ్ చూసావా? పునాదిలో చూసావా? సహస్రారంలో చూసావా? త్రిశూలం బావుందా? గంట విన్నావా? అని మా ఒక్కొక్కటి విడదీసి అడుగుతున్నారండి. అడుగుతుంటే మొత్తం ఈ సంకల్ప్ ఈ మొత్తం పత్రి సార్‌తో నేను అనుభవించిన మొత్తం ఆ మెసేజ్ అంతా చెప్పేటప్పటికి నేను గట్టిగా క్లాప్స్ కొట్టి, "ఇదయ్యా! అక్కడ పేరవరం స్థలం గురించి తెలుసుకోండయ్యా ఇదంతాను. పేరవరం స్థలం యొక్క విశిష్టత ఇది. ఈ మేడం గట్టిగా క్లాప్స్ కొట్టండి" అనేసండి పత్రి సార్ అందరికీ వినిపించారండి. వినిపించి మేడం మీరెక్కడికెళ్ళినా ఈ మెసేజ్ అందరికి అందాలి అని మాత్రం నాకు పత్రి సారు చెప్పారండి. మాట తీసుకున్నారు. మరి నా టైం అవుతుందండి. నేను పత్రి సార్‌తో జరిగిన అనుభవం ఆయన ఇచ్చిన మెసేజ్ ఒక్కటే ఇవాళ చెప్పానండి. మరి ఇంత అంటే ఆ వశిష్ఠ గౌతమి యొక్క విలువ ఆ స్థలం యొక్క విలువ తెలియడానికండి పత్రి సారు తీసుకెళ్ళండి అక్కడ ఉన్న స్థలం యొక్క విలువ అక్కడ అడుగు పెడితే మనకి ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అదంతా కూడా నాకు స్పష్టంగా అనుభవపూర్వకంగా చెప్పి చూపించి చేయించారు అండి. మరి నాకు పత్రి సార్ ఇచ్చిన అవకాశం ద్వారా నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం, తరువాత మా చుట్టుప్రక్కల గ్రామాలుకెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేయడం, క్లాసులు చెప్పడానికి వెళ్ళేదాన్నండి. వెళ్ళిన చోటల్లా కూడా వశిష్ఠ గౌతమి యొక్క విశిష్టత చెప్పేదాన్నండి. అలాగే నాకు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ టైమ్‌లో చెప్తానండి. నేనింకెక్కడికెళ్ళినానండి వశిష్ఠ గౌతమి యొక్క పాంప్లెట్‌లు నా దగ్గర బ్యాగ్‌లో పెట్టేసుకునేదాన్నండి. ఒక బస్ ప్రయాణం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా నా పాంప్లెట్‌లు నాతో ఉండేవండి. ఆ పాంప్లెట్‌లు ప్రతి ఒక్కరికి అందివ్వడం కూడా జరిగిందండి. అలాగే 2001లో
ఫస్ట్ ఉగాది సంబరాలు జరిగినప్పుడు మా వారు నేను కూడానండి ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి వెళ్ళి మా భార్యాభర్తలు ఇంకా కొంతమంది వస్తే వెళ్ళండి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలన్నిటికి వెళ్ళి పాంప్లెట్ అందించి వాళ్ళకి ధ్యానం చెప్పి బొట్టు పెట్టి మా పిరమిడ్ ఓపెనింగ్ అవుతుంది మనకి ఈ విశ్వ కళ్యాణంలో భాగస్థులు అవ్వండి అని బొట్టు పెట్టి చెప్పి వచ్చామండి. మా వారు నేను చేసిన నా జీవితంలో మా వారు నేను కలిసి చేసిన అద్భుతమైన విశ్వ కళ్యాణం నాకు అది మర్చిపోలేనిదండి నిజంగాని. ఆ చుట్టుప్రక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామాలకు వెళ్ళి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి చెప్పి వచ్చామండి. అది నాకు ఈ జీవితంలో మరిచిపోలేని అద్భుతమైన మెమరీ అండి అది. మరి నాకింతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన పత్రిజీ మహిళా చైతన్యం మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలండి. ఆహ్, మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి అంటే వశిష్ఠ గౌతమి గురించి వచ్చిందనుకుంటానండి ఇవాళ. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి మీరందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలండి. మరి మీరెవరన్నా ఏదన్నా అడగాలనుకుంటే అడగండి మేడం.